వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ ఆర్ట్తో కొన్ని ట్రాజెక్టరీస్ అయితే చూడండి. ఇప్పుడు మీకు మెథడ్ నెంబర్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ క్లాస్లో మీకు కార్టీసియన్ కోఆర్డినేట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ పోలార్ కోఆర్డినేట్స్. పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఎలా ఉండాలి? ప్రాబ్లమ్స్ ఆర్ టీటా సీలలో ఉండాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అయితే తెలియాలి. మెథడ్ స్టెప్ 1, ఇచ్చిన ప్రాబ్లం అనేది ఈ మెథడ్ చేసేటప్పుడు మీకు గివెన్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f of r కామా టీటా కామా సీలలో ఉండాలి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ చూసుకోండి. సెకండ్ స్టెప్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా. డిఫరెన్షియేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు టీటా అయితే చేయాలి. స్టెప్ 3, ఎలిమినేటింగ్ పారామీటర్స్ ఆర్ కాన్స్టెంట్స్. ఎలిమినేటింగ్ పారామీటర్స్. అది ఏమున్నాయి పారామీటర్స్? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సమ్ కాన్స్టెంట్స్లో ఇక్కడ ఏ పారామీటర్ ఇచ్చినప్పుడు ఏ కాన్స్టెంట్ అయిపోయింది కాబట్టి అవి ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ రీప్లేస్ డిఆర్ బై డిటీటా బై మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డిటీటా బై డిఆర్. అది ఈ మెథడ్, ఈ 3 మాటలు మీకు గుర్తు రావాలిమా. ఒకసారి గివెన్ కర్వ్ రాసుకోండి, ఇచ్చిన ప్రాబ్లం రాసుకోండి. ఏమి ఇచ్చాడు? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్రాబ్లం చేస్తే మీకే అర్థమైపోద్ది. ఏ టీటా. నేనేం చేయమని చెప్పాను? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటా చేయండి. డిఆర్ బై డిటీటా. ఆర్ అనేది ఏం వేరియబుల్? ఇండిపెండెంట్ వేరియబుల్. ఏ ఇంటూ డి బై డిటీ ఆఫ్ టీటా వాల్యూ అని. అలా మీరు సింపుల్గా చేశారు. ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ ఏమున్నాయి? కాన్స్టెంట్స్ రిమూవ్ చేయాలి. ఎలిమినేటింగ్ పారామీటర్స్. ఒకసారి చూడండి, ఇచ్చిన ప్రాబ్లంలో ఏ కావాలంటే టీటాని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏ వచ్చేస్తుంది అంటే డిఆర్ బై డిటీటా. ఏ అంటే ఎంత? ఆర్ బై టీటా. 3వ స్టెప్ ఏం చెప్పాను? రీప్లేస్ డిఆర్ బై డిటీటా బై మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డిటీటా బై డిఆర్. డిఆర్ బై రీప్లేస్ డిఆర్ బై డిటీటా బై మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డిటీటా బై డిఆర్. రాసుకోండి మా ఈక్వేషన్ నెంబర్ 2లో. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, మీ ఇష్టం. మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డిటీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై టీటా. ఆర్ క్యాన్సిల్. మైనస్ ఆర్ ఇంటూ డిటీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీటా. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేయండి. మైనస్ 1 బై టీటా ఇంటూ డిటీటా. టీటా టర్మ్స్ అన్నీ ఒక పక్క రాస్తున్నాను, ఆర్ టర్మ్స్ అన్నీ ఒక పక్క రాస్తున్నాను. మైనస్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. 1 బై టీటా ఇంటూ డి టీటా
టీటాని ఇక్కడ టీటాని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే టీటా ఇంటూ డి టీటా అయింది. ఓకేనా, స్టెప్ తీసేది. ఇంటిగ్రల్ టీటా ఇంటూ డి టీటా ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ డిఆర్. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే టీటా విత్ రెస్పెక్ట్ టు టీటా ఉంది మా. టీటా చేస్తే ఇంటిగ్రేషన్ టీటా స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్ ప్లస్ లాగ్ సి. ఓకేనా, ఈ ప్లస్ సి ఇటు సైడ్కి వస్తే చూడండి టీటా స్క్వేర్ బై 2. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ప్లస్ అయినా రాసుకోవచ్చు, సమ్ మైనస్ అయినా రాసుకోవచ్చు, కరువు కోసం అంతే, ఇంకేమీ లేదు. లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి. ఈ అప్లై చేయండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఈకి లాగ్ క్యాన్సిల్. ఈ పవర్ మైనస్ టీటా స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై సి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ టీటా స్క్వేర్ బై 2. ఇది మీకు కర్వ్ ఎక్కడన్నా ఏళ్ళు ఉందా? లేదు. ఇది మీకు ఆన్సర్గా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు సెకండ్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈసారి కార్డియాడ్ మీద చేద్దాం. కార్డియాడ్ అన్నప్పుడు నేను మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 2లో కార్డియాడ్ కాన్సెప్ట్ చాలా చక్కగా మీకు ఫిఫ్త్ సెమ్లో చెప్పున్నానమ్మా, చూసుకోండి ఒకసారి. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ of family of chordates r is equal to a into 1 minus cos theta ఇచ్చాడు. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, గివెన్ కర్వ్ రాసుకోండి అని చెప్పాను, లేదా గివెన్ కార్డియాడ్ రాసుకోండి మా. ఏమిచ్చాడు కార్డియాడ్? ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా. మీరు పోలార్ కోఆర్డినేట్ చేసేటప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేయండి మా. dr by d theta is equal to a into d by dt of constant value 0. కాస్ చేస్తే మైనస్ సైన్ అంటే ప్లస్ అయితే అయిపోయింది. అంటే dr by d theta is equal to a sin theta. ఇప్పుడు మీరు ఏని రిమూవ్ చేయాలి చెప్తాను చూడండి. సైన్ థీటాని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1/sin theta ఇంటూ dr by d theta is equal to a. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏ ఎంతమా? r/1 మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ ఏం చెప్పాను? ఎలిమినేటింగ్ పారామీటర్స్. జాగ్రత్తగా వినాలి మా మాట. పారామీటర్స్ని మీరు రిమూవ్ చేయాలి. అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇచ్చిన ప్రాబ్లం. ఏ కావాలి అంటే
ఆర్ బై 1 మైనస్ కాస్ టీటా. ఇచ్చిన ప్రాబ్లం ఇదంతా మీకు మళ్ళీ చెప్తున్న అర్థం కావాలని. రిమూవ్ చేయండి. 1 బై సైన్ టీటా ఇంటూ డిఆర్ బై డి టీటా. ఏ ఎంతమా? ఆర్ బై 1 మైనస్ కాస్ టీటా. ఓకేనా? లేదనుకుంటే మీరు ఎలా అయినా చేయొచ్చు. చిన్న ప్రాబ్లం రాసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి పారామీటర్ని. 1 బై సైన్ టీటా ఇంటూ డిఆర్ బై డి టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఏ ప్లేస్లో ఈ పారామీటర్ని సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఏ ప్లేస్లో పారామీటర్స్ లేకుండా, కాన్స్టెంట్స్ లేకుండా రిమూవ్ చేశాను అంతే. ఇచ్చిన ప్రాబ్లం ఇదేంది? ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇచ్చిన ప్రాబ్లం రాశాను అంతే అమ్మా. ఇచ్చిన ప్రాబ్లం ఇదే కదా. ఏ అంటే ఎంత? 1 బై సైన్ టీటా డిఆర్ బై డి టీటా రాశాను. అర్థమైంది మరి దాకా? చూడండి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా ఇంటూ డిఆర్ బై డి టీటా. మూడో స్టెప్ ఏం చెప్పాను? రీప్లేస్ డిఆర్ బై డి టీటా, రీప్లేస్ dr by d theta by minus r square into d theta by dr. అది dr by d theta ప్లేస్లో మైనస్ r square into d theta by dr రాసుకోవాలి. r is equal to 1 minus cos theta by sin theta minus r square into టీ టీటా బై డిఆర్. ఒక ఆరు క్యాన్సిల్. నీట్గా చూడండి. 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా ఇంటూ ఆర్ ఇంటూ డి టీటా బై డిఆర్. ఇప్పుడు మీరు ఎలిమినేటింగ్ చూడండి మీరు వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేయాలి. ఇప్పుడు మీరు వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే 1 బై ఆటమ్స్ అన్ని ఒక పక్క రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా ఇంటూ డి టీటా. ఆర్లన్నీ ఒక పక్క రాశాను. 1 బై ఆర్ డిఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ మిగిలినటిని రాశాను. చూడండి, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి ఇంటిగ్రల్ 1 బై ఆర్ ఇంటూ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా ఇంటూ డి టీటా. 1 మైనస్ కాస్ టీటా ఫార్ములా. ఇప్పుడే ఇంటిగ్రేషన్ చేయదులేమ్మా. 1 బై ఆర్ ఇంటూ డిఆర్ 1 మైనస్ కాస్ టీటా ఫార్ములా. ఏంది ఫార్ములా? 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సైన్ టీటా ఫార్ములా 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. ట్రిగ్నామెట్రిక్ మీకు జాగ్రత్తగా వచ్చి ఉండాలి. 2 క్యాన్సిల్, సైన్ క్యాన్సిల్. ఏం మిగిలింది? సైన్ బై కాస్ అయితే వచ్చింది. సైన్ బై కాస్ అంటే ట్యాన్ రాయొచ్చు. ఇంటిగ్రల్ ట్యాన్ ఎక్స్ ఫార్ములా లాగ్ మోడ్ సెకంట్ ఎక్స్. అది చూడండి, ఇంటిగ్రల్ 1 బై ఆర్ ఇంటూ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ సైన్ టీటా బై 2 బై కాస్ టీటా బై 2 ట్యాన్ టీటా బై 2 ఇంటూ డి టీటా. ఇదే స్టెప్ ఇటు సైడ్ రాయండి. ఇంటిగ్రల్ 1 బై ఆర్ ఇంటూ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ tan టీటా బై 2 ఇంటూ డి టీటా. 1 బై ఆర్ చేస్తే
log r. Integral tan x formula log mod secant x log mod secant theta by 2 మళ్ళీ చేయండి 1/2 theta చేస్తే 1 డిఫరెన్షియేషన్ చేయాలి ప్లస్ log c లేదా సమ్ కాన్స్టెంట్ c. చూడండి 1/2 తిరగదిప్పించబడిందంటే ఏమైంది అది 2/1 అయింది -2 log ఆఫ్ secant theta by 2 ప్లస్ log c. m log a ఫార్ములా లెక్కుంది log r m log a మైనస్ని పైకి పంపించుకోండి ఎందుకు m log a అంటే log secant theta by 2 హోల్ ఇన్వర్స్ అది 2 అట్టే రాసుకోండి ప్లస్ log c. చూడండి మా log r 2 log secant 1/secant అంటే secant theta by 2 ఇన్వర్స్ అంటే 1/secant cos theta by 2 ప్లస్ log c. అట్లా చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఫార్ములా log r is equal to m log a log cos square theta by 2 m log a పవర్ m అంటే log cos square theta by 2 ప్లస్ log c log a ప్లస్ log b log r is equal to log cos square theta by 2 into c log cancel r is equal to c cos square theta by 2. ఇది మీకు రిక్వైర్డ్ కర్వ్ లేదా జనరల్ సొల్యూషన్. ఓకేనా? ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ మీకు నీట్గా మీకు మళ్ళీ వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.